మొదటి 2 వచనాలు చదువుకుందాం. 112వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. చాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. మమ్మను లోకములో నుండి ప్రత్యేకించి నాయన నీ చేత పరిశుద్ధపరచబడినటువంటి వారమై నీ చేత పరచబట్టుకు పిలువబడినటువంటి వారమై నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించేటటువంటి నీ కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుతుండగా నీ ఆత్మచేత నన్నును మమ్మలను నడిపించండి నాయన. ఈ పరిచర్య ద్వారా ఏమి జరగవలనని మీరు సంకల్పించారో ఆ యొక్క గొప్ప ఆత్మకార్యము ప్రతి వారి యందును జరుగునట్లుగా మీరు మమ్మలను నడిపించండి నాయన. మా యొక్క హృదయములను నాయన నీ తట్టు గురి కలిగినటువంటి వారిగా ఉండేటట్లు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుడు ఈ లోకంలో ఒక ధన్యకరమైనటువంటి జనాంగమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో జనం చాలామంది ఉన్నారు, రకరకాల బ్రతుకులు బ్రతుకుతున్నారు. అయితే ఈ జనము మధ్యన ధన్యులుగా జీవించేటటువంటి ఆ జీవితాన్ని ప్రభు మనకు ఇచ్చినందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషం, ఆనందం. అలాంటి వారిలో మేము లేము, ఆ మోసగాళ్ళలో లేము, ఆ నరహంతకుల్లో లేము, ఆ చీకటిలో జీవించినటువంటి వారిలో లేము. మమ్ములను దేవుడు తన కృపను బట్టి వారిలో నుండి వేరు చేసి మమ్ములను ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేటటువంటి వారిగా చేశాడు. మన జీవితానికి ఏమిటి అనంటే దేవుని యందు భయభక్తులు, దేవుని ఆజ్ఞలు. వీటిని బట్టి మనం నడుచుకుంటూ ఉంటుంటే మన హృదయానికి ఎంత సంతోషం కలుగుతూ ఉందో. ఇలాంటి వారు ధన్యులు. ఇంకా ప్రభు చెప్తా ఉన్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరెవరి సంతతో వాళ్ళు బలవంతులు అవుతారు అని లోకం చెప్తే నమ్మబాకండి. దేవుడు చెప్పేటటువంటిది ఏంటంటే దేవుని రక్షణ పొంది దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క వాక్యమందు ఆనందిస్తూ వీటితోనే తమ జీవితాన్ని గడిపేటటువంటి వారే ధన్యులు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. కాబట్టి నేను బలవంతుడైపోవాలి అని లోకంలోకి వెళ్ళొద్దు, మరింత బలహీనలైపోతారు, ఇక నశించిపోతారు, లోకం మింగేస్తుంది. ఏదో పెద్ద చేప, 5 కిలోల చేప తిరుగుతుంది, దాన్ని పట్టుకుంటే దాన్ని వారమంతా మా కుటుంబం తినొచ్చు అని ఆ చేప కోసం ఆ ఏట్లో దిగావంటే అక్కడ మొసళ్ళు ఉన్నాయి. అవి చేపను నువ్వు తినటం కాదు కానీ నిన్ను మొసళ్ళు తినేస్తాయి. కాబట్టి నీ జీవితానికి దేవుడు రక్షణ ఇచ్చి నీ జీవితానికి జీవనాధారాలు కలుగజేసి ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ఆయన నిన్ను తన పరిశుద్ధ వాక్యమందు ఆనందింపజేస్తున్నాడు. ఆయన తన సన్నిధినిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన వెలుగు మార్గాన్ని ఇచ్చాడు, బ్రతుకు తెరువు సమృద్ధిగా ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఏనాడు కూడా వారు ఆకలి కొనరు, దప్పికొనరు. వారు ఎంతో సమృద్ధిలో ఉంటారు.
ఎందుకు అనంటే ఈ సమస్తమును సృష్టించినటువంటి దేవుడు వారి నిమిత్తమై శ్రద్ధ కలిగి ఉంటాడు. వీరిని గురించి రాయబడినటువంటిది ఏమంటే 3వ వచనంలో, కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచు. తర్వాత, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివాడు ఎప్పుడునూ కదలింపబడడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఇంకా మనం చదివేసుకుంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు, వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమై. కాబట్టి దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని సిద్ధం చేశాడు. అయితే వారు ఎవరై ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేటటువంటి వారై ఉండాలి. ఈ ఆజ్ఞలను యందు ఆనందించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి గురించి ఒక ఫలితం ఉన్నది. ఏమిటి అనంటే, వారి జీవితం యథార్థమైనటువంటి జీవితంగా, వారు యథార్థవంతులుగా ఉంటారు. యథార్థవంతులు అని అంటే మరి ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే బ్లేమ్లెస్, అంటే ఏ నేరము లేనటువంటి వారు. వారి మీద తప్పు, ఇది తప్పు, ఈ తప్పు చేశారు అని చెప్పటానికి వారి మీద ఏ నేరము కూడా లేనటువంటి వారిగా ఉంటారు. అయితే దానియేలు మీద ఒక తప్పు మోపారు. ఏమి తప్పు నేర్పారు? ఒక మంచిని చెడ్డగా చెప్పేటటువంటి ఒక శాసనం చేసి ప్రార్థన చేయటం తప్పు. అట్లాగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళని సింహాల బోన్లో వేయాలి, సింహాల గుహలో వేయాలి. మరేంటి, ప్రార్థన చేయటం తప్ప కాదు, కానీ చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేయటం తప్పు అని ఒక మంచి పనిని చెడ్డ పనిగా మార్చి దానిని బట్టి వారి మీద నేరం మోపారు, సింహాల బోన్లు వేశారు. అయితే ఎవరిని ఆ దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడో, ఎవరిని సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుడు సజీవుడు. అంటే మరి మోసగాళ్ళ యొక్క మోసమును ఆయన గెలవనివ్వరు. మరి పరిశుద్ధులు, యథార్థవంతులు, నీతిమంతులైనటువంటి వారిని వారు ఎంత హింస పెట్టినా చివరికి వీరే గెలిచేటట్టుగా చేస్తారు. కాబట్టి లోకంలో ఏమన్నది అంటే, మరి బ్లేమ్లెస్ అంటే నేరం ఆరోపణ లేనటువంటి, ఏ తప్పు చేయనటువంటి వారు. కానీ ప్రజలలో సాతానుడు కొన్ని దుర్మార్గ పనులు చేస్తాడు. మన దేశంలో క్రైస్తవులను నేరస్తులుగా చూపటానికి, వారిని అరెస్ట్ చేయటానికి, జైల్లో పెట్టడానికి, వాళ్ళను చంపటానికి, మరణశిక్ష వేయటానికి, ఏంటంటే ఇంకా దేశద్రోహుల నేరం కూడా మోపటానికి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వాడు యోగి అని ఒకడు ఉన్నాడు. వాడు కొన్ని శాసనాలు చేసి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్న అరెస్ట్ చేసేస్తామని పెట్టి, మరి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అది తప్పు, ఇంట్లో ప్రార్థనలు చేసుకోవచ్చు, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని దాన్ని కొట్టేశారు నిన్న మొన్న ఆ ప్రకటన. కాబట్టి లోకం ఏం చేస్తూ ఉంటుందంటే, నేరము కానటువంటిది వారి దృష్టిలో నేరమైనటువంటిదిగా చూపిస్తాను. అయితే మరి
దేవుని దృష్టిలో ఏది నేరం కాదో దానిని అమలుపరిచేటటువంటి వారిగా, దాన్ని గైకొనేటటువంటి వారిగా ఉంటే వారు ధన్యులు. వారిని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు, విమోచిస్తాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక మాట ఉన్నది, ఏమంటే భక్తిహీనుల ఆశ భంగమై పోవును. భక్తిహీనులు అనేటటువంటి వారు ఎంత ఆశపడినప్పటికీ, ఎంత పన్నాగాలు పనినప్పటికీ వారు ఓడించబడినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఎందుకు అలాగూ అనంటే, పరిశుద్ధ దేవుడు ఆయన బలవంతుడు. వెలుగు అది శక్తి కలిగినటువంటి, చీకటికి ఆ శక్తి లేదు. చీకటి వచ్చి వెలుగును పారద్రోలలేదు. కనుక వెలుగు సంబంధులైనటువంటి వారు యథార్థవంతులు. వారి వంశము దీవించబడద్ది. వారి జీవితంలో అనేక రకాలైనటువంటి దేవుని కార్యాలు, దేవుని ఉపకారాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథంలో ఒక భక్తుని గురించి ప్రభువు తెలియజేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి ఇష్టలు యథార్థవంతుల వంశము వర్ధలు. హల్లెలూయా. ఈ లోకంలో దీనిని ఆధారం చేసుకుని తమ జీవితాలు గడిపేటటువంటి వాళ్ళు, తమ కుటుంబాలని నడిపించుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వారు ఎలా ఉంటున్నారు? యథార్థంగా ఉంటున్నారు. అంటే నువ్వు తప్పు చేసావయ్యా, ఆయనకేమో 10 రూపాయలు ఇచ్చావు, మరి ఈయనకేమో 5 రూపాయలు ఇచ్చావు, కాబట్టి నీవు వీరిద్దరి మధ్యన భేదం చూపించావు, నీ హృదయం మంచిది కాదు అని ఎవరూ చెప్పడానికి వీలు. యోబు యొక్క ప్రవర్తన గురించి తర్వాత యోబు గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. అయితే అతడు ఏ నేరము మోపటానికి అవకాశం లేనటువంటి రీతిగా జీవిస్తున్నాడు. న్యాయవంతుడు అంటే అన్యాయం చేయుడు, అన్యాయపు మాటలు మాట్లాడు, అన్యాయపు తీర్పును తీర్చడు. ఆయన మంచాడు, పెద్ద ఆయనని ఏం చేస్తూ ఉంటారు? అందుట్లో ఆయనకి 7 కొడుకులు ఉన్నారు, 3 కూతుళ్ళు ఉన్నారు. మనందరి మధ్యన ఆయనే బాగా ఆస్తిపరుడు, దీవించబడినటువంటి వాడు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా సమస్యలు వస్తే ఆయన యొద్దకే తీసుకొస్తారు. ఎందుకనంటే ఆయన చెప్పేటటువంటి మాటలో, ఆయన తీర్చేటటువంటి తీర్మానము అది నిర్ముఖమాటంగా ఉంటుంది. తర్వాత ఇద్దరికి సమ్మతంగా. అంటే దొంగడు ఉన్నాడు అనుకోండి, అవును నేను దొంగనే అని అతను ఒప్పుకుంటాడు. ఇదిగో నా సొమ్ము తిరిగి వచ్చిందని ఇతను సంతోషిస్తాడు. అలాగా యథార్థమైనటువంటి రీతిగా న్యాయమును తీరుస్తాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఏ తప్పు చేస్తే దేవుడు ఏం శిక్ష పంపిస్తాడో, నాకేం జరుగుద్దో, నా కుటుంబంలో కుటుంబీకులకి ఏం జరుగుద్దో ఆ భయం ఉంటుంది అతను. నేను ఆఫీసులో లంచం తీసుకుంటే నా భార్యకి ఏమైనా జబ్బు వస్తుందేమో, నేను అన్యాయంగా ఇతరులది తీసుకుని నేను వాడుకుంటే మరి మా కుటుంబం మీదకి దేవుని తీర్పు వస్తుందేమో. ఇదివరకటి రోజుల్లో ప్రజలు కాస్త అజ్ఞానంగా ఉండేవారు. ఇప్పుడు అజ్ఞానంగా ఉన్నారు. ఈ అజ్ఞానానికి కారణం ఏంటంటే దురభిమానము అనేటటువంటి. ఒక చెడ్డవాడి మీద బాగా అభిమానం ఉందనుకోండి, చెడ్డాడు చెడు పని చేసినా సరే వీడు చెడు పనినే సపోర్ట్ ఇస్తాడు. అంతేగాని వీడు చెడ్డవాడు, వీడి మీద నాకు ప్రేమ ఎందుకు ఉండాలి,
మంచి మీద ప్రేమ ఉండాలి, కానీ ఈ చెడ్డ పనులు చేసినటువంటి వాడు, ఈ ఈ యొక్క ద్రోహం చేసేటటువంటి వాడు, ఎట్లాంటి వాడిని నేను ఎందుకు ప్రేమించాలి, ఇతన్ని నేను ఎందుకు బలపరచాలి అనేటటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చెడు పనులు చేసేటటువంటి వారిని దురభిమానంతో వారు బలపరుస్తూ ఉంటారు. వాళ్ళ పాపంలో వాటా వీళ్ళకు కూడా వస్తుంది. దొంగతనం చేసి పట్టుబడినటువంటి దొంగకు ఎంత నేరమో, అతడు దొంగతనానికి వెళ్ళినప్పుడు కాపలా ఉండేవాడికి కూడా అంతే నేరం. ఒకవేళ వాడు దొంగతనం చేసి ఒక మూట పట్టుకొచ్చాడు అనుకోండి, దాన్ని శిరసాకం చేసుకోవాల్సిందే. నేను దొంగతనానికి వెళ్ళాను కాబట్టి నేను ఎక్కువ వాటా తీసుకుంటానికి అనటానికి వెళ్ళేది. నేను కాపలా ఉండకపోతే నువ్వు పట్టుకునేవాడివి, పట్టుబడేటటువంటి వాడివి, నష్టపోయేటటువంటి వాడి. కాబట్టి నీ దొంగతనం సక్సెస్ అవ్వటానికి నేనే కారణం. ఇట్లాంటి దొంగలు ఉంటారు, మనలో కూడా ఉంటారు. నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాను, దేవుని దృష్టిలో యథార్థవంతుడినైన వాడిని చేస్తున్నానా, లేకపోతే ఇచ్చకపు మాటలు చెప్పి మోసం చేసి తంత్రాలు కుతంత్రాలు కుట్రలు చేసి అన్యాయం చేసేటటువంటి వానిని నేను సపోర్ట్ చేస్తున్నానా అనేది మనుషుడు తనను తాను పరిశీలించుకోవలసినటువంటి ఒక విషయం. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, చెడుతనమును విసర్జించేస్తాడు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ జనాంగంలో మనము ఉండాలి అని అంటే, యోబు భక్తుని గురించినటువంటి ఆ యొక్క మంచి సాక్ష్యము మనందరికీ ఉండాలి. మనల్ని గురించి మనుషులు సాక్ష్యం చెప్పడం కాదు, దేవుడే మనల్ని గురించి చెప్పాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. హల్లెలూయా. ఏంటి, భూమి మీద చాలామంది జనం ఉండారో అంతమందికి వేరై ఒక్కడో ఇంత నీతిగా ఎందుకు జీవిస్తున్నాడు అని అంటే, ఇదిగో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడంటే భయపడతాడు. భక్తులారా, దేవుడంటే భయం లేకపోతే మీ భక్తికి వచ్చే మార్కులు 0. 0/100. మరి ఈ మధ్య ఒకటి 0 × 0 = 0. 0 × 1 = 0. 0 × 50. 0 × 100. అయ్యో. కాబట్టి భయభక్తులు అనేటటువంటిది లేకపోతే ఎన్నిటితో హెచ్చించినప్పటికీ శూన్యం, 0నే. కాబట్టి దేవుడంటే భయపడేటటువంటి జీవితం కలిగినటువంటి వారు దేవుని చేతే సాక్ష్యం పొందుతారు. దేవుడే వారి పట్ల సాక్ష్యం చెప్తాడు. యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేదు. కాబట్టి ఇది గొప్ప సాక్ష్యం. యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. హల్లెలూయా. ఇది యథార్థవంతుల ఆత్మ పరిశీలన. యథార్థవంతులు వారు ఏమంటారో, నా వ్యాజ్యము న్యాయమైంది, కానీ నా మాటలు నా మీద నేరము మోపు. అంటే నా వ్యాజ్యము, నా జీవితము, నా యొక్క వ్యవహారము అది న్యాయమైందే.
నా నా యొక్క వ్యాజ్యము న్యాయమైనది, నేను నీతిమంతుడను, యథార్థవంతుడను, న్యాయస్థుడను అని నేను చెప్పుకున్నాను అనుకో, అవే నాకు నేరం అవుతాయి. అందుకని యోబు ఎంత జాగ్రత్తగా ఆయన తన జీవితాన్ని గడుపుతున్నాడు అనంటే, నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించు. అంటే దీని అర్థం ఏంటంటే, మనుష్యుడిగా నేను నా యొక్క పనులను బట్టి కానీ, నా మాటలను బట్టి కానీ ఇక నేను యథార్థవంతుడిని అయిపోయాను, ఇక నేను నీతిమంతుడిని అయిపోయాను, ఇక నా జీవితంలో మరి ఏ విధమైనటువంటి తొట్టుపాటు ఉండదు, ఇవాటి వరకు నేను ఎంతో నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉన్నాను అని అనుకున్నాడు అనుకోండి, రేపు ఉందా నీకు. కాబట్టి యథార్థవంతులైనటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉంటారు అని అంటే, ఈ దినము నా దేవుని కృపను బట్టి యథార్థంగా జీవించగలిగాను, అయితే నేను యథార్థవంతుణ్ణే అని గర్వించేటటువంటి అవకాశము నాకు లేదు అని వారు జీవిస్తూ ఉంటారు. ఈ నోవహు అనేటటువంటి ఆయన మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారిని పితరులు అంటారు. ఆ కాలంలో ఉండేవాడు. అప్పటికి ధర్మశాస్త్రం కానీ, యూదులు, ఇశ్రాయేలీలు అనేటటువంటి ఒక జనాంగం కానీ ఏర్పడలే. కానీ దేవుడు ఉన్నాడు. ఆ నిజ దేవుడు మనుషులతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఆ దినములలో ఒక రీతిగా చెప్పాలి అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తాను వారి దేవుడు అని ప్రత్యక్షపరచబడక పూర్వమే అని కాదు, వారి దినములలో పాలస్తీనా దేశంలో మరి ఉత్తర భాగంలో ఊజు దేశము అనేటటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఆ పరలోకమందున్నటువంటి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు యూదులకే దేవుడా అని ఉంటుంది. యూదులు ఏమంటారు, మరి దేవుడు మా దేవుడే, అన్యజనులకు ఎవరికి ఆయన తన ప్రత్యక్షత ఇవ్వలేదు, కానీ మా పితరుడైనటువంటి అబ్రహాంకే ప్రత్యక్షత ఇచ్చాడు. అక్కడి నుంచే బైబిల్ గ్రంథము మోషే ద్వారా దేవుడిచ్చాడు. కాబట్టి మా ద్వారా, యూదుల ద్వారా లోకానికి ఆ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుని రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు యూదులకే దేవుడు అన్నట్లుగా వారు అనుకుంటారు. కానీ యూదులకు ముందు దేవుడున్నాడు, ప్రజలున్నారు, ఈ లోకంలో పరిపాలన అనేటటువంటి దైవ పరిపాలన అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వీరికి ముందు నోవహు ఉన్నాడు. ఆది కాండంలో 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచాడు. కాబట్టి ఏదో ఒక జనాంగాన్ని యోబు కుటుంబం నుంచే వస్తేనో, అబ్రహాం కుటుంబం నుంచే వస్తేనో కాదు. ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తము జరిగించాలి అనేటటువంటి ఒక ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా ఉండేటట్టయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వారికి సహాయం చేస్తాడు, వారు యథార్థవంతులుగా జీవించేటట్లు చేస్తాడు. దేవుడు వారికి దేవుడై ఉండి వారిని కాపాడుతూ ఉంటాడు. నోవహు విషయంలో దేవుడు అతడు నీతిగా, యథార్థవంతుడిగా, తన యందు భయభక్తులు కలిగిన వానిగా, ఇంకేంటంటే ఆయన దేవునితో కూడా నడుస్తున్నాడు. అందుచేత దేవుడు అతని వంశాన్ని వర్ధిల్లింపజేశాడు. మిగిలినటువంటి వంశాలన్నీ కూడా గతించిపోయినాయి. అతని 3 కుమారుల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం భూమి మీద విస్తరించింది. అదే స్థితిని, అదే కండిషన్, అదే షరతు దేవుడు అబ్రహాముకు చెప్పాడు.
ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానయ్యా. అయితే నీవు ఎలా ఉండాలి? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలి. బ్లేమ్లెస్. నీ మీద ఫలానా నింద అని ఎవరు మోపటానికి అవకాశం లేకుండా యథార్థవంతుడిగా ఉండాలి. నీ మీద ఎవరు నింద మోపకుండా నీవు జాగ్రత్తగా జీవించాలి. అప్పుడు మరి నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్తాను. కనుక దేవుడు అభివృద్ధి పొందించాలా, దేవుడు వారి వంశమును వర్ధిల్లింప చేయాలా, దేవుడు వారితో కూడా నడవాలి, వారు దేవుని యొక్క సంబంధులుగా ఉండాలి అని అంటే అది తేలికగా, అంటే మనం ఎట్లా జీవించినా వచ్చేటటువంటిది కాదు. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితము ఉన్నది. ఈ విశ్వాస జీవితంలో మనము ప్రభువుని నమ్మాము కాబట్టి క్రైస్తవులం అయిపోయాము. ఇక ఏం చేద్దాం? లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపకాలు వాటన్నిటిని కూడా తెచ్చుకున్నాం. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించొద్దా? దేవుడు నీలో నింద ఉన్నట్టుగా ఆయన చూశాడు కదా. లోకంలో ఉన్నటువంటి ఆ చెడ్డవారితో నువ్వు కలిసిపోయి ఆ సాంప్రదాయాలే పాటిస్తూ, ఈ మధ్య ఒక ఆయన మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకున్నాడు. అది పేరేంటి? దయానిదే? ఉదయనిధి అంతేనా? ఉదయనిధి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తమిళనాడు. కుర్రాడు. అన్నిటికంటే విశేషం ఏంటంటే అతడు మారు మనసు పొంది రక్షణ పొంది. అంచేత అతడు ఏది న్యాయమైనదో ఏది ద్రోహమైనదో చక్కగా తెలుసుకున్నాడు. తర్వాత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఆయన ఏమన్నాడు ఒక సభలో, మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము అనేటటువంటిది అది ఒక మలేరియా రోగం లాంటిది. కాబట్టి దాన్ని మనం నిర్మూలన చేయాలి. సనాతన ధర్మము అనేటటువంటిది మన దేశానికి, దేశ ప్రజలకు అది ఒక క్యాన్సర్ లాంటిది. దాన్ని ఎంత తొందరగా చంపేస్తే అంత దేశం బాగుపడుతుంది. ఇక చూడండి, సనాతన ధర్మం అంటే ఇష్టపడేటట్టు అంటాడు. నియమము, నిష్ట, మరి కులము, గోత్రము, వీటి విలువ గొప్పది అని ఆ విలువ లేనటువంటి వాటిని విలువగా భావించేటటువంటి వాళ్ళు చెలరేగిపోయారు. చివరికి సుప్రీంకోర్టులో 5, 7 అట్ట న్యాయమూర్తులు, వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. ఇంకొకరిని రానియరు. అట్లా అక్కడ అదొక పెద్ద అక్రమ పరిపాలన మన దేశంలో. ఇంకొకరిని రానియకుండా ఎన్ని సంవత్సరాలైనా 77 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, అయినా సరే సుప్రీంకోర్టుని మాత్రం వాళ్ళ గుప్పిడిలోనే పెట్టుకుంటారు. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని, వాళ్ళందరినీ కోట్ల డబ్బులు ఇచ్చి వీళ్ళకి అనుకూలంగానే తీర్పులు చెప్పేటట్టుగా వీళ్ళ స్వాధీనంలో పెట్టుకుంటారు. వాళ్ళు పెద్ద దుర్మార్గులాడు.
వాళ్ళు న్యాయాన్ని మింగేస్తూ ఉంటారు. ఎప్పుడో పగులుద్ది, కడుపులో ఉన్నటువంటి బాంబు పగిలినట్టుగా వారి యొక్క జీవితాలు సనాతనకులవుతాయి. ఎందుకనంటే అన్యాయము అనేటటువంటిది అది పాపము గర్భము ధరించి మరణాన్ని కంటది. అయితే ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటాడు, ఏంటయ్యా నీవు ఒక మంచి పదవిలో ఉండి కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మాట్లాడేవేంటి, నువ్వు అట్లా మాట్లాడకూడదు, సనాతన ధర్మము నశించిపోవాలని నువ్వు మాట్లాడకూడదు అని అన్నాడు. ఈయనేం బెదర్లా, ఏమీ బెదర్లా. అయితే ఒక విశ్లేషణ ఏంటంటే, నేను సనాతన ధర్మము నశించాలి అన్నా. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి మీరు. బాల్య వివాహాలు చేస్తున్నారు. 12 ఏళ్ల అమ్మాయికి 35 ఏళ్ల అబ్బాయిని చేస్తున్నారు. 12 ఏళ్ల అమ్మాయికి 70 ఏళ్ల ముసలాన్ని చేస్తున్నారు. ఇది సనాతన ధర్మం. ఇది నశించాలన్నా తప్ప. కాబట్టి మరి ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే భర్త చచ్చిపోతే ఆమెకి బోడుగుని చేయాలి, జాకెట్ వేసుకోకూడదు, తెల్లటి చీర పంచిలా కట్టుకుని ఇంట్లో ఒక మూలన కూర్చోవాలి, ఇంకా ఆమెకి ఆస్తిలో ఏమీ హక్కు ఉండదు, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంటుంది సనాతన ధర్మం. అలా ఉండకూడదు, అది నశించిపోవాలంటున్నా తప్ప. కాబట్టి ఈ లోకంలో ఒక అధికారం అనేటటువంటిది ఏం చేస్తూ ఉంది అని అంటే చెడుతనాన్ని బలపరిచేటట్టుగా. కాబట్టి ఒక క్రైస్తవునిగా, దేవుని నీతిని ఎరిగినటువంటి వానిగా నీవు చెడుతనాన్ని ఎక్కడా ప్రోత్సహించకూడదు. నీ ఇంట్లోనూ ప్రోత్సహించకూడదు, రాజకీయ పార్టీలోనూ ప్రోత్సహించకూడదు. అది సాధ్యమైన త్వరగా నాశనం అయిపోయేటట్టు చేయాలి. అంచేత దేవుడు మరి తన యొక్క ప్రజలైనటువంటి వారిని ఆ రీతిగా సిద్ధపరుస్తాడు. ద్వితీయోపదేశకాండం గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలనుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పు. ప్రవక్త అనగా దేవుని నుండి ప్రజలకు తమ మార్గమును చెప్పేటట్టు. దేవుడు అంటున్నాడు, నేను పుట్టిస్తా. ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరచగలిగినటువంటి వారు, దేవుని నీతిని తెలియజేయగలిగినటువంటి వారు ఎవరూ లేరు. అందుచేత నేను ఒక ప్రవక్తను పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతని వారితో చెప్పవచ్చు. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధత, యథార్థత అనేటటువంటిది మనుషుల యొక్క హృదయంలో దేవుడు కలుగజేస్తాడు. అందుచేత మరి ఏమవుతా ఉన్నది అని అంటే, దేవుడు యథార్థతను గురించి ముందుగా మనుషులు అయినటువంటి వారు ఏం చేయాలి అంటే వారు ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క నీతిని నేను నెరవేర్చాలి, దేవుని యొక్క కృపను నేను అనుభవించాలి, నేను ధన్యుణ్ణి అవ్వాలి అనేటటువంటి ఒక హృదయం, నీతిమంతునిగా జీవించాలి అనేటటువంటి ఆశ మానవునికి ఉంటే ఎవరికి చెప్పక్కర్లా. ఎవరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా, ఎవరు దేవుని యందు యథార్థవంతులుగా జీవించాలని తాపత్రయపడతా ఉన్నారో వారికి దేవుడే తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడే వారిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు వారిని యథార్థవంతుల కుటుంబానికి నాయకుడిగా చేస్తాడు. వారి కుటుంబము వర్ధిల్లేటట్టు చేస్తాడు. నోహు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండాలనుకున్నాడు. ఆయన అబ్రాము దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండాలనుకున్నాడు.
దేవుడే వారిని పలకరించాడు. అబ్రామును దేవుడే పిలిచాడు. మరి నోహును దేవుడే పిలిచాడు. అందుచేత ఈ లోకము గొప్ప సాతానుడి యొక్క గలిబిలిలో ఉన్నది. రకరకాలైనటువంటి విషసర్పాల్లాగా ఉన్నాయి. వాటిలో మనకు ఏ విధమైనటువంటి నెమ్మది లేదు, ఆశీర్వచనం లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వు. దేవుని దృష్టిలో యథార్థవంతులుగా మన బ్రతుకులు ఉండేటట్టుగా అవి ఉండనివ్వు. వేస్తాయి, కాళ్ళకు బంధం వేసేస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో అదే దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ఒక ఆవు ఉంది, పాడి ఆవు. మరి ఒక రోజున ఆ ఇంటి వాళ్ళు మరి వాళ్ళ ఆవు వైపు చూస్తే ఏమైందంటే ఒక తాసుపాము వచ్చి ఆ వెనక కాళ్ళకి రెండింటికి బంధం వేసేసి ఆ పాము పాలు తాగుతాం. ఫోటో చేశారు, ఫోటో కూడా పేపర్లు వేసి. ఏమిటి అనంటే ఈ సైతానుడు, ఈ దయ్యం మానవులకు దురాచారాల చేత, దురభిమానాల చేత అనేక రకాలైనటువంటి బంధకాలు వేసేసి వాళ్ళ జీవితాలను పీల్చి పిప్పు చేస్తూ ఉంది, నాశనం చేస్తాం. అయితే వీటన్నిటి నుండి విడుదల పొందాలి అనేటటువంటి ఆశ ఉంటే అది ఏమంటే మొదట వాళ్ళ హృదయము మంచి కొరకు తాపత్రపడతాం. ఈ అపవిత్రమైనటువంటి బంధకాల నుంచి బయటపడాలని ఆరాటపడతాం. అలాంటి వారికి దేవుడు సహాయకంగా ఉంటాడు. దేవుడి దగ్గరికి వెళ్తే రూపాయి వస్తుందా, పావుసేరు వంకాయలు వస్తాయా అని ఓకే పొలాల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద తిరుగుతూ ఉంటారు. వారు వేరు. వారి బ్రతుకుల్లో దేవుని ఆశీర్వచనం పొందేటట్టుగా వారి యొక్క హృదయంలో యథార్థత అనేటటువంటిది ఉండదు. అయితే దేవుడు తన సంఘమును ఆయన అలాంటి వారి మధ్య నుండి వేరు చేసుకున్నాడు. ఎక్లీషియా ఆయన ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. వారు అభివృద్ధి చెందాలి అని చెప్పి దేవుడు వారి ఎడల ఎంతో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు. వాళ్ళకి తెలివి ఉండదు, వారు మూర్ఖులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు వారికి వినిపించినప్పటికీ నాకుండా జ్ఞానం దేవుడికి లేదులే అనుకుంటారు. అబ్బో ఎంత అహంభావంతో ఉంటారు. ఇది సినిమా కూడా ఉందనుకుంటా, తలవంచని వీరుడని సినిమా ఉందనుకుంటా. వాడు తలకాయ వంచడంట, ఎప్పుడు ఇట్లా అనడం. ఈ మధ్య ఎవరో ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత ఆ సభను నడిపించడానికి స్పీకర్ని ఎన్నుకున్నారు. లోక్సభలో స్పీకర్ని ఎన్నుకున్నారు. బిర్లానో ఎవరు సరే ఒక ఆయన స్పీకర్గా ఎన్నుకున్నారు. ఎన్నుకుంటే ఆయన్ను ఏం చేయాలి? ఆయన సభంతటికి నాయకుడు కనుక సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆయనకి నమస్కారం చేయాలి. అయితే ముందుగా ప్రధాని, తర్వాత ఆయన వెనకాల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరూ ఆ సభను నడిపించేటటువంటి నాయకుడిని కుర్చీలో కూర్చోబెట్టాలి. మరి అయితే ఈయన నాయకుడు, సభకు నాయకుడు. అయితే ఈ మోడీ
ముందు వచ్చేటప్పటికి ఆ స్పీకర్ ఏం చేశారంటే ఆయనే తలకాయ ఉంచి నమస్కారం పెట్టాడు. ఈ మోడీ ఏమో ఇట్లాగే ఉన్నాడు. తర్వాత రాహుల్ గాంధీ తల వంచి నమస్కారం పెట్టాడు, అతడు కూడా నమస్కారం పెట్టారు. ఇక అయిపోయింది, కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చినాక రాహుల్ గాంధీ చెప్పాడు, ఈ మోడీ గారు స్పీకర్కి నమస్కారం చేయాలా, స్పీకర్ నమస్కారం మోడీకి చేయాలా? రూల్ ప్రకారంగా ఏంటి? స్పీకర్కు ఈ సభ్యుడు అతడు ఏ పదవిలో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి అయినప్పటికీ ఈయన నమస్కారం చేయాలి. కానీ స్పీకరే ఈయనకి నమస్కారం చేసేదేంటి, అంత తలకిందులు చేస్తున్నారేంటి అని చెప్పి ఆయన పెద్ద దుమారం లేపాడు. అట్లాగా కొంతమంది తలవంచని వీరులు ఉంటారు. అందుకని కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ మధ్య ఎవరో చెప్పాడు, ఒక పెద్ద ఆయనే ఏం చెప్పాడు, ఎదురుపడగానే వందనాలండి అంటాడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి అతను కూడా ఆ వందనాలు అయ్యారు. అప్పుడు ఈయన పెడతాడు, ఆయన నమస్కారం చేసినాక ఈయన పెడతాడు. ముందు అతడు నమస్కారం పెట్టేటట్టుగా ప్రేరేపించి అతను నమస్కారం పెట్టినాక అప్పుడు ఆయనకి నమస్కారం పెడతారు. కనుక మనుషులు తమ హృదయములలో ఏం చేస్తూ ఉంటారంటే, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అయితే ఈ మూర్ఖత్వం పోవాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది అది తెలివి కలగాలి, తెలివిగా ఉండాలి అని అంటే భయభక్తులు అనేటటువంటివి చాలా ముఖ్యము. అందుచేత దేవుని యందు మనము యథార్థతగా ఉండాలి అని అంటే మనము యథార్థత అనేటటువంటిది దేవునిలో చూస్తూ ఉంటాం. అందుచేత మనం పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యొక్క నీతిని, దేవుని నీతిని నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి. మన యొక్క ఆలోచనలు మంచిగా ఉండేటట్టు, మన మాటలు మంచిగా ఉండేటట్టు, మన యొక్క పనులు మంచి పనులుగా ఉండేటట్లు, తర్వాత పాపము మీద జయము పొందినటువంటి వారి వలె ఉండాలి. పాపము ఎదిరిస్తుంది. లోకంలో మనం ఉన్నాం కనుక పాపము ఎదురవుతూ ఉంటుంది, పాపము మనల్ని శోధిస్తూ ఉంటుంది. అయితే దానిని మనము అది మనలను జయించేటట్టుగా ఉండకూడదు. అది మనము యథార్థతను కాపాడుకున్నట్టుగా ఉంటుంది. అయితే మనకు ఒక జ్ఞానం ఉండాలి. ఏమిటంటే యథార్థవంతుడిగా జీవించటం నా వల్ల కాదు, కానీ నేను యథార్థవంతుడిగా జీవించాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే నేను యథార్థవంతుడిగా జీవిస్తాను, నా యొక్క వంశము వర్ధిల్లుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మని సహాయం కోరుకునేటటువంటి వారు యథార్థవంతులుగా ఉంటారు. తర్వాత వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిరోజు కూడా నా ఆలోచనలు చెడ్డవి, నా మాటలు చెడ్డవి, నా యొక్క పనులు చెడ్డవి, నా యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదునో అని ఎల్లప్పుడూ కూడా నేను యథార్థవంతుడిని కాలేను, దేవుడు నాకు సహాయం చేయిందే నేను యథార్థవంతుడిగా నేను నిలబడలేను. ఈ పాప ప్రపంచంలో దేవుడు నాకు తోడుగా ఉంటేనే నేను జయము పొందగలుగుతాను. నా అంతటా నేను యథార్థవంతుడిగా నీతిమంతుడిగా జీవించలేను అనేటటువంటి జ్ఞానంతో ఉండాలి మనిషి. అలాంటి ఉపదేశము అంటే అలాంటి సత్యమును ఎరిగినటువంటి వారిగా ఉంటే మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించగలుగుతాం. చివరిగా ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం.
14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ యథార్థత, నీతి అనేటటువంటిది అయ్య నుండి రాదు, అమ్మ నుండి రాదు. మా నాన్న నీతిమంతుడు, ఒక ఆయన ఉన్నాడు. మా అమ్మ మా నాన్న చాలా నీతిమంతుడు, కాబట్టి మేము నీతిమంతులమే. ఇంకా ఆయన ఏం చెప్పాడు, ఈ అజ్రాకు చాలా భయం, పిరికోడు, ప్రతిదానికి దేవునికి భయపడతా ఉంటాడు, దానికి భయపడతాను, నేను దేవునికి కూడా భయపడినాను అన్నాడు. ఏంటంట, వాళ్ళ అమ్మ నాన్నల నీతి అతన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే ప్రవక్త ద్వారా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నోవహును, దానియేలును, యోబు ఈ ముగ్గురు దేవుని దృష్టిలో యథార్థవంతులు, వారు నీతిమంతులకు గుర్తు. ఈ ముగ్గురు కూడా ఒక దేశంలో ఉండారు. ఆ దేశం చెడిపోయింది, ఆ ప్రజలు చెడ్డవారైపోయారు. కానీ అక్కడ వారి మధ్యన ఒక పరిశుద్ధమైనటువంటి చర్చ్ ఉంది, అక్కడ పరిశుద్ధమైనటువంటి పరిచర్య జరుగుతుంది. అక్కడికి వెళ్తారు, వస్తారు. అయితే చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు కాబట్టి వీరందరినీ కాపాడుదాము అని నేను నిర్ణయం తీసుకోను. వారిలో నోవహులాటైనా, యోబులాటైనా, దానియేలులాటైనా ఎవరన్నా ఉంటే వాళ్ళే, ఆ ముగ్గురే రక్షణ పొందుతారు. కానీ ఆ సంఘంలో మరి పెద్ద ఆయన భక్సింగ్ గారు ఉన్నాడు, హెబ్రోను సంఘం. కాబట్టి హెబ్రోను సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి హెబ్రోను సంఘాన్ని బట్టి సంఘంలో చేరినటువంటి ప్రతి వారు కూడా దేవుని కృపను పొందలేదు. ఈ సంఘమే కానీ, నీ సంఘమే కానీ, నీ కుటుంబమే కానీ, నా కుటుంబమే కానీ ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారే రక్షణ పొందగలుగుతారు. ఇదే అధ్యాయంలో యెహెజ్కేలు 14:20 వచనం చదువు. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందురు కానీ కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలరు. యోబు గారు ఉన్నాడు అనుకోండి, ఆయన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు నిత్యజీవం పొందాలంటే ఈయన వారిని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళగా హెచ్చరించాలి. అంతేగాని ఈయన హెచ్చరించకుండా, ప్రభువా నా పెద్ద కుమారుడు నా మాట వింటలేదు, అయినప్పటికీ నీ కృప చొప్పున నన్ను కనికరించి మా అబ్బాయిని పరలోకంలో చేర్చుకో ప్రభువా అంటే కుదరదు యోబు. ఈ మధ్య టీవీలో ఒక సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు. మరి వాళ్ళు అది చెన్నైలో ఆయన ఉంటాడు, ఎవరు, ఎన్ జైపాల్ గారి కుటుంబం కానీ, రాజమండ్రిలో వెస్లీ అంటే బ్లిస్సీ ఎస్లీ, అరే ఆ ఫ్యామిలీ కానీ, 2 ఫ్యామిలీలో ఒకరు మొత్తం మీద. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పిల్లాన్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చెప్తుంది, ఏమంటుందంటే, ఇదిగో వీడు మా బావగారి కుమారుడు, వీడిని మేము గొప్ప దైవజనుడిగా చెయ్యాలి అని మేము మరి ఆశపడుతున్నాం. కానీ వీడు ఇప్పటి నుంచే నాటీగా ఉంటున్నాడు, వీటి కొరకు ప్రార్థన చేయండి. నాటి అంటే గడుసు పిండం అన్నమాట.
ఈమె ఈమె ఏమంటుంది అంటే, వీడు నాటీగా ఉంటున్నాడు, మా ఉద్దేశం ఏమో వీడిని గొప్ప దైవజనుడిగా చెయ్యాలని. ఎందుకని? వీరు గొప్ప సంస్థను స్థాపించారు, గొప్ప విస్తారమైనటువంటి సంఘాలు పరిచర్యలు ఉన్నాయి. అయితే వాటికి తగినటువంటి భక్తి అనేటటువంటిది, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే అది అబ్బుద్ది. కానీ ఒక పాస్టర్ గారి కుమారుడు, ఒక పాస్టర్ గారి మనవడు కాబట్టి ఇతడు గొప్ప భక్తుడైపోతాడు, వాళ్ళ నాన్న మించిన భక్తుడైపోతాడు అని అంటే అలా రాదు. అలాంటి వారసత్వం ఏమీ ఉండదు. ఎవరి మట్టికి వారు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని యథార్థంగా జీవిస్తూ ఉంటారో, అది నీవు చేస్తే నీ సంతానమును ఆయన ఆ మార్గంలో నడిపిస్తాడు. అంటే యథార్థవంతుడు, నీతిమంతుడు అనేటటువంటి ఆయనకు ఒక స్వభావం ఉంటుంది. నేను యథార్థవంతుడిని, నా పిల్లలు మరి నీ యొక్క కృప పొందాలి అని అంటే, నువ్వు యథార్థవంతుడువా? అయితే ఆదికాండం 18వ అధ్యాయం 18, 19 వచనాలు చదువు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞ. నీ పిల్లల గురించి దేవుని యొక్క మార్గాల్ని గైకో అని నీవు ఆజ్ఞాపించలేకపోతే నువ్వు నీతిమంతుడు ఎట్టవుతావు? నీతిమంతుని సంతానము భిక్షమిత్తుడు కానీ, వారు ఆకలి కొనటం కానీ నేను చూడలేదు. యథార్థవంతుల వంశము వర్ధిల్లుతుంది. కానీ దేవుడు యథార్థవంతులకు ఎన్నో గొప్ప ఏర్పాట్లు చేశాడు. అయితే నీ యథార్థత నిరూపణ అవ్వాలి అని అంటే, నీ పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునేటటువంటి ఆ పని చెయ్యాలి. ఆ పని చెయ్యకపోతే నీ యథార్థత పరిపూర్ణమైనది కాదు. కనుక దేవుడు తన లేఖనము ద్వారా ఆయన యొక్క సంకల్పమును, ఆయన సత్యమును, ఆయన యొక్క నీతిని మనకు బోధిస్తూ ఉన్నాడు. దీనిని ఆలకించామో అంగీకరించి యథార్థవంతులుగా దేవుడు ముగ్గురిని చెప్తూ ఉన్నాడు. యోబుని చెప్తున్నాడు, దానియేలుని చెప్తున్నాడు, ఇంకా నోవహుని చెప్తున్నాడు. వీళ్ళ జీవితాలని మనం ఆదర్శంగా తీసుకుని, నోవహు తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, చివరికి ఆయన భార్య కూడా ఆ ఓడ నిర్మాణంలో 120 సంవత్సరాలు దేవుని చిత్తం జరిగించేటటువంటి నోవహుకు ఎంతో విధేయులై ఉండారు. వారి వంశాలు భూమి మీద వర్ధిల్లి. మరి తర్వాత దానియేలు ఉన్నాడు. దానియేలు జీవితంలో ఎన్నో విధాలైనటువంటి కష్టాలు వచ్చినాయి. అయినప్పటికీ సింహపు బోన్లో వేస్తామన్నప్పటికీ అతడు దేవుని నీతిని విడిచిపెట్టినటువంటి వాడు కాదు. కాబట్టి దేవుడు అతన్ని బహుగా మరి మహిమపరిచాడు. తర్వాత ఇంకొక ఆయన యోబు ఉండే. యోబు కూడా అంతే. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ కుటుంబము బహుగా వర్ధిల్లినది. ఈ 7 కుమారులు, 3 కుమార్తెలు, మళ్ళీ తర్వాత 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆయన కలిగి ఉన్నటువంటి సంపదలో మరి దేనిని నీతి నిమిత్తము దూరపరిచేటట్టు జరిగిందో దానికి మరలా తిరిగి రెట్టింపు పొందాడు. ఆయన పరలోకమందున్నటువంటి దేవుని చేత అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. కాబట్టి మన మాస్టర్
మన అధికారి, మన ప్రభువు పరలోకం నుండి మనలను చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు నిన్నెట్లా చూస్తున్నారో, కానీ పరలోకమందున్నటువంటి దేవుడు మన యథార్థతను పరిశీలించి దాన్ని బట్టి మన వంశములను, మన కుటుంబాలని, మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మన దేవుని సన్నిధిలో లేచి నిలబడి పాట పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పించి ప్రభువుని మహింపద్దాం. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతు యేసయ్యా. ఎన్నో ఎన్నో నిన్నే నిన్నే వ్యాధులలో పరమ వైద్యుడవై, బాధలను మంచి బంధువైనావు. వ్యాధులలో చీకటి బ్రతుకులో దీపమై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడి. నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడిదా. ఎన్నో ఎన్నో మేలులు ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. దేవా, నీ గురిల వలె నీ దొడ్డిలోనికి మమ్మలను సమకూర్చి నాయన నీ సత్యమును మాకు బయలుపరిచారు. మీకెంతో వందనాలు దేవా. నీ సత్యమందు మేము స్థిరపడినట్లు నాయన మమ్మలను తగినటువంటి భయభక్తులు కలిగినటువంటి వారిగా దేవా, నీ యొక్క నిత్య జీవము ఎల్ల ఆశ కలిగినటువంటి వారిగా ఉండేటట్లు నాయన నీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచండి. ఈ సమయంలో నీ సన్నిధిలో అర్పింపడినటువంటి కానుకలు అర్పణను బట్టి, ప్రతి విధమైనటువంటి నాయన కానుకను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. మీ ఘనమైన పరిచర్యలో వాడుకుని అనేక ఆత్మలను రక్షించండి. మా జీవితాలు యథార్థంగా ఉండేటట్టు నాయన నీవు నా ప్రభువా పరిశుద్ధ సహోదరుల కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవములో ప్రవేశించగలిగేటట్లుగా నాయన మమ్మలను ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా జీవింపచేయండి, నడిపించండి. కూడినటువంటి ప్రతి వారి యొక్క జీవనాధారములను ఆశీర్వదించు నాయన. వారికి జీవనోపాధి కొద్ది అయినప్పటికీ వారి యొక్క యథార్థతను బట్టి నాయన 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వదించి వారి గిన్నె నిండి పూర్ణట్లుగా అనుగ్రహించండి. నీ కృపను బట్టి నాయన మమ్మలను నాయన సెప్టెంబరు నెలలో ప్రవేశింపజేశారు. మీకెంతో వందనాలు దేవా. రోజులు గడుస్తూ ఉంటుండగా మేము ఆత్మలో వర్ధిల్లి స్థిరపడి నాయన నీ యందు బహుగా ఫలించేటటువంటి వారిగా ఉండేటట్లు సహాయం చేయండి. మీ కృప కలిగిన నామను స్తుతిస్తూ మీ దీవెన ఆశ్రయించనాలతో మమ్మలను పంపుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉండి మనలను యథార్థవంతులుగా, నీతిమంతులుగా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, చెడుతనమును అసహించుకునేటటువంటి వారిగా సిద్ధపరిచి దేవుని యందు ధన్యులగునట్లుగా మన ఇళ్ళ కృపాకార్యము జరిగించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జయం. సాతాన క్రియలను నాశనం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు వందనాలు.